కొంతకాలం పాటు స్తబ్దుగా ఉన్న బాలినేని పోలింగ్ అక్రమాలంటూ ఎన్నికల కమిషన్ను సవాల్ చేసినప్పుడు పార్టీ నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో ఆవేదన చెందారు. అలాంటి సమయంలో ఆయన జనసేనలో చేరారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో జనసేనలో ఆయనకు స్థానం దక్కటానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ ఒక భారీ బహిరంగ సభ పెట్టి బల ప్రదర్శన చేయాలనుకున్న బాలినేని ఆశలు మాత్రం నెరవేరలేదు. పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు తన స్థాయి గురించి ఆయన చెప్పుకున్న మాటల్ని వైసీపీ వాళ్లు ఖండించారు. ఇంకోవైపు ఆయన జనసేనలో చేరటాన్ని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే జనార్దన్ మాత్రమే కాదు, జిల్లా జనసేన నాయకుడు రియాజ్ సైతం స్వాగతించలేదు. ఒకప్పుడు ఈ రెండు పార్టీల వాళ్లను ఇబ్బంది పెట్టిన విషయం ప్రస్తావించి మరీ అసహనం వ్యక్తం చేశారు. ఆయనకు ఎమ్మెల్సీ దక్కవచ్చునని ఆయన చెప్పకపోయినా ఆయన వర్గీయులు చెబుతూనే వస్తున్నారు. కానీ ఆయన వీటన్నిటికీ అతీతంగా హైదరాబాద్ లో మకాం వేసి చుట్టపు చూపుగా ఒంగోలు వచ్చి వెళ్తున్నారు. ఈ మధ్యనే ఇక్కడి జనసేన నాయకుడు రియాజ్ కు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కినా తన పెద్దరికంతో అభినందించిన పాపాన పోలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు కూడా లేవు. జనసేనాని ఆదేశాలేంటో గాని ఇప్పటిదాకా బాలినేని అంటీ ముట్టనట్టే ఉండిపోయారు. ఈలోపు జిల్లా వైసీపీ బాధ్యతలు వైవి సుబ్బారెడ్డికి ఇస్తారనే వార్తలు వినబడుతున్నాయి. అదే జరిగితే వైసీపీలోని బాలినేని అనుచరులు అటువైపు మొగ్గు చూపే వీలుంది. బాలినేని తన భవిష్యత్తును ఎలా దిద్దుకోబోతున్నారనేది ఆయన అనుచరగణానికి కూడా అంతు చిక్కటం లేదు.